ఖైదీ నెంబర్ 150 రికార్డులు మెగా అభిమానులను జోష్లోకి తీసుకువెళ్లిపోతూ ఉంటే 10 సంవత్సరాల తర్వాత కూడా చెక్కు చెదరని చిరంజీవి క్రేజ్ ను చూసి కేవలం టాలీవుడ్ వర్గాలు మాత్రమే కాకుండా రాజకీయ వర్గాలు కూడా ఆశ్చర్యపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిస్థితులు ఇలా ఉండగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు ప్రస్తుతం చిరంజీవికి ఏర్పడిన క్రేజ్ ను తమకు అనుకూలంగా ఉపయోగించుకోవడానికి పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫిలిం నగర్ లో వినబడుతున్న వార్తల ప్రకారం చిరంజీవి ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతూ ఉన్నా చిరంజీవి ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ వ్యవహారాల్లో క్రియాశీలకంగా లేని నేపథ్యంలో చిరంజీవిని ఏదో విధంగా భారతీయ జనతా పార్టీ వైపు ఆకర్షింపచేసేలా ప్రయత్నాలు ప్రారంభమైనట్లు టాక్. చిరంజీవిని పెట్టుకుని మరొక 2 ఏళ్లలో రాబోతున్న ఎన్నికలను ఎదుర్కొంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వస్తాయి అన్న ఆలోచనలు కూడా బీజేపీలోని ఒక వర్గం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా వ్యవహరించడం వల్ల ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి తలనొప్పిగా మారుతున్న పవన్ కు చెక్ పెట్టాలని బీజేపీలోని ఒక వర్గం ఇప్పటికే ఆలోచనలు చేస్తోంది అన్న వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఖైదీ సూపర్ సక్సెస్ తర్వాత చిరంజీవిని తిరిగి టచ్ లోకి తీసుకుంటున్న రాజకీయవేత్తల సంఖ్య కూడా బాగా పెరిగిపోతోంది అనే టాక్ కూడా చాలా గట్టిగా వినిపిస్తోంది. ఇదిలా ఉండగా చిరంజీవి తన సినిమాల జోరును మరింత పెంచే దిశగా వేగంగా అడుగులు వేస్తున్నాడు. ఈ సంవత్సరం మార్చి నుండి చిరంజీవి తన తదుపరి సినిమాను సురేందర్ రెడ్డితో చేయడానికి లైన్ క్లియర్ చేసి ఇదే ఏడాది చివరి నుండి బోయపాటి శ్రీను డైరెక్షన్ లో మరో సినిమాను చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నాడు. ఖైదీ నెంబర్ 150 సినిమా కోసం చిరంజీవి వెయిట్ బాగా తగ్గినా వెండితెర మీద ఇంకా మెగాస్టార్ కొంచెం బొద్దుగానే కనిపించాడు అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనితో చిరంజీవి ఇంకా భవిష్యత్తులో చేయబోయే సినిమాల్లో మరింత స్లిమ్ గా కనిపించడం కోసం ప్రత్యేక కసరత్తులు చేస్తున్నట్లు తెలుస్తోంది. డైట్ కంట్రోల్ తో పాటు ట్రైనర్ ని ప్రత్యేకంగా నియమించుకుని మరీ సన్నబడే ప్రయత్నాల్లో ఉన్నాడట చిరంజీవి. ఈ ప్రయత్నాలు ఈ విషయాలు అన్ని చూస్తూ ఉంటే చిరంజీవి మెగా కమిట్మెంట్ కు అందరూ షాక్ అవుతున్నట్లు టాక్.